రైట్ బుల్టెన్లో మరో ప్రకటన చూస్తున్నాం. గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 10 మంది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగులు సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలను నియమించారు. ఇక వరుసగా చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా వంశీచంద్రెడ్డిని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, సంపత్ కుమార్ను ఉమ్మడి నల్గొండ జిల్లాకు నియమించారు. ఇక వీరితో పాటుగా మెదక్కు పొన్నం ప్రభాకర్, వరంగల్కు అడ్లూరి లక్ష్మణ్, హైదరాబాద్కు జగ్గారెడ్డి నియమించారు. ఇక మహబూబ్ నగర్కు కుస్మా కుమార్ను, అదేవిధంగా ఆదిలాబాద్కు అనిల్ కుమార్ యాదవ్ను, కరీంనగర్కు అద్దంకి దయాకర్కును, అదేవిధంగా నిజామాబాద్కు అజ్మత్ హుస్సేన్ను, రంగారెడ్డి జిల్లాకు శివసేనారెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. రెడ్డిగా గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ 10 మంది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగులు సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలను నియమించారు. ఇక ఒక్కొక్కటిగా వరుసగా చూసుకున్నట్లయితే వంశీచంద్రెడ్డిని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, అదేవిధంగా సంపత్ కుమార్ను ఉమ్మడి నల్గొండ జిల్లాకు నియమించారు. ఇక వీరితో పాటుగా మెదక్కు పొన్నం ప్రభాకర్, వరంగల్కు అడ్లూరి లక్ష్మణ్, ఇక హైదరాబాద్కు జగ్గారెడ్డిని నియమించారు. ఇక మహబూబ్ నగర్కు కుస్మా కుమార్ను, ఆదిలాబాద్కు అనిల్ కుమార్ యాదవ్ను, కరీంనగర్కు అద్దంకి దయాకర్, నిజామాబాద్కు అస్మత్ హుస్సేన్ను, రంగారెడ్డి జిల్లాకు కూడా శివసేనారెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. రెడ్డిగా బీజేపీ పార్టీ అంతర్గత సమస్యల